ఒక మామూలు మానవుడు తనను తాను ఒక విక్టిమ్గా చేసుకుంటున్నవాడు, సంఘటన జరుగుతూ ఉంటుంది, ఆ సంఘటన వల్ల తాను ప్రభావితం అవుతూ ఉంటాడు. కానీ ఒక మాస్టర్ ఏం చేస్తాడో తెలుసు కదా మీకు, సంఘటననే ప్రభావితం చేస్తాడు. సంఘటన వల్ల ప్రభావితం కాడు, జరగబోతున్నటువంటి సంఘటనని తాను ప్రభావితం చేస్తాడు. అదే మాస్టరీ అంటే. ఆ మాస్టరీకి అత్యంత కీలకంగా ఉపయోగపడేటువంటి మన మస్తిష్కంలోని ఒకానొక అంగమే మిడ్ బ్రెయిన్. ఈ మిడ్ బ్రెయిన్ ఎప్పుడు కూడా ఫ్యూచర్కు సంబంధించింది, భవిష్యత్తుకు సంబంధించింది మిడ్ బ్రెయిన్. ఇక్కడ ఉంటుంది కదా మన సబ్కాన్షియస్, మనం చెప్పుకున్నది. ఈ సబ్కాన్షియస్ ఎప్పుడు కూడా మనకి వర్తమానంలో ఉంటూ వస్తుంది, ప్రజెంట్లో ఉంటుంది. అది ఎందుకంటే దైవం కాబట్టి. దైవం ఎప్పుడూ వర్తమానంలోనే ఉంటూ వస్తుంది. సో వర్తమానంలో ఉంటుంది అంటేనే అది దైవంతో సమానము. నియోకార్టెక్స్ ఎప్పుడు మీ గతంలో ఉంటుంది, మీ గతానికి సంబంధించిన ఆలోచనలతో ఉంటుంది. ఇక్కడ గతము అంటే ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాస్టర్స్, గతము అంటే నిన్న మొన్నలో ఉంటుంది అని కాదు. మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇది దైవం అని చెప్తున్నాం కదా. మొట్టమొదట ఏది సంభవించినా కూడా మన అంతరంలోనే సంభవిస్తుంది. ఇది అంతరం అనుకుంటే ఇది బాహ్యం. అంతరంలో మొదట సంభవించి బాహ్యంలో తరువాత సంభవిస్తుంది కాబట్టి దీన్ని వర్తమానంగా చెప్పుకోవచ్చు, దీన్ని గతంగా చెప్పుకోవచ్చు. నీ భవిష్యత్తుకు సంబంధించి ఇప్పుడు నువ్వు ఏవైతే ఆలోచనలు చేస్తున్నావో, నువ్వు నీ భవిష్యత్తులో ఎలాగైతే నీ జీవితాన్ని నిర్మించుకోవాలి అనుకుంటున్నావో, ఏ ఆశల పునాదులు నువ్వు వేస్తూ ఉన్నావో, ఎలాంటి ఆకాశ హర్మ్యాలలో నువ్వు వెళ్ళాలి అనుకుంటున్నావో, ఎలాంటి అత్యున్నతమైన జీవితాన్ని నువ్వు ఆశిస్తున్నావో, అది భౌతికపరమైన జీవితమైనా కావచ్చు, ఆధ్యాత్మికపరమైన జీవితమైనా కావచ్చు, అది ఎలాంటి జీవితమైనా కూడా ఆ జీవితానికి సంబంధించినటువంటి నీకంటూ కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి. నీ మిడ్ బ్రెయిన్ అనేది డైరెక్ట్గా ఆ దివ్య మానసంతో, దివ్య చైతన్యంతో సంబంధంతో ఉంటుంది. డైరెక్ట్గా నీ సూక్ష్మ చైతన్యంతో సంబంధం కలిగి ఉంటుంది. నీకు అపరిమితమైన సంపద కలగాలి అని చెప్పి నువ్వు అనుకున్నావు అనుకో, నువ్వు అనుకున్నావు అంటేనే అది రెడీగా నీ కోసం నీ మిడ్ బ్రెయిన్ పైన వేలాడుతూ ఉంటుంది అంటారు రామ్తా. మిడ్ బ్రెయిన్ పైన నీ సంకల్పాలన్నీ సంభవాలుగా ఇలా వేలాడుతూ ఉంటాయి. నీ మిడ్ బ్రెయిన్కి వాటన్నింటినీ ఆల్రెడీ ఆకర్షించి తన పైన అలా నిలుపుకునే సామర్థ్యం నీ మిడ్ బ్రెయిన్కి నువ్వు క్రియేట్ చేసావు. నీ శరీరాన్ని నువ్వు క్రియేట్ చేసుకున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా మనం క్రియేట్ చేసుకున్నాం మాస్టర్స్. భూతలం మీద మనకి ఏ ఇబ్బందులు లేకుండా ముందే అన్ని జాగ్రత్తలు తీసుకొని వచ్చాం.